హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గు బియ్యంతో కబాబ్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా నేను ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని కడిగి ఇలా నానబెట్టేసుకున్నానండి. ఒక గ్లాస్ సగ్గు బియ్యం కడిగి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి పెట్టేసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, బియ్యపిండి అండి. బియ్యపిండి అయితే మనకి బైండింగ్కి సరిపోతుందండి. అలానే చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన బంగాళాదుంప. ముందుగా మనము ఉడికించిన బంగాళాదుంపని అయితే తీసేసుకుందాము. వీటిని అయితే మ్యాచ్ చేసేసుకుందామండి. ఇలా మెత్తగా అయితే మ్యాచ్ చేసేసుకున్నాను. ఇందులోకి మనము ముందుగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, అలానే చాట్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలానే చిల్లీ ఫ్లేక్స్, అలానే సగ్గుబియ్యం అండి. బియ్యం వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. అలానే కొద్దిగా మనము బైండింగ్ కోసము బియ్యం పిండిని కూడా వేసేసుకుందాం. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పిండిని అయితే మనము గట్టిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్టిక్స్ని తీసేసుకొని దీన్నంతా బైండింగ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా కుక్ అయ్యాయి. దీన్ని పక్కకు తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి సగ్గుబియ్యం కబాబ్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.